కాదు, ఆయన పోటీ చేస్తున్నామని చెప్పగలిపోయి గెలుస్తామని చెప్పినట్టున్నారు. గంటలు 5 గంటల దాకా పెట్టి కలెక్టర్ గారు 10 నిమిషాల ముందు ఆఫీస్ టైమింగ్స్ మాత్రం ఇంకేమో ముగిస్తాం, లేస్తాం. అందరికీ నమస్కారం. గత 5 సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం నుంచి ఎటువంటి ఆదరణ లేక, సంక్షేమం అభివృద్ధి అందక, బడుగు బలహీన వర్గాల బతుకులు చితికిపోయినటువంటి పరిస్థితుల్లో మాకు దిక్కెవరు, ఇంకా మా జీవితాలు ఇంతేనా అని ఒక నిరాశ నిస్పృహతో, భయాందోళనతో ఈ ప్రభుత్వ హయాంలో జరుగుతున్న దాడులు, అరాచకాలు, హత్యలు, ఆక్రమణలతో ఆంధ్రప్రదేశ్లో మాకు దిక్కెవరు అని ఎదురు చూస్తున్న బలహీన వర్గాలకు నారా చంద్రబాబు నాయుడు గారు బీసీ డిక్లరేషన్ ద్వారా బీసీల సంక్షేమానికి, బీసీల అభివృద్ధికి నాడు నేడు రేపు తెలుగుదేశం పార్టీ 40 సంవత్సరాలుగా కట్టుబడి ఉన్నాం. మీకు నేను అండగా ఉంటా. రాబోయేది తెలుగుదేశ ప్రభుత్వం. మీకు అన్నగా, ఒక తండ్రిగా బలహీన వర్గాలని ఆదుకుంటా అని భరోసా ఇచ్చినటువంటి సందర్భంగా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. బీసీ డిక్లరేషన్, జైహో బీసీ సభ ప్రకటించినప్పటి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మంత్రులు, నాయకులు వాళ్ళు మాట్లాడుతున్నటువంటి తీరు, వారు విసురుతున్నటువంటి సవాళ్ళు, బీసీ డిక్లరేషన్ 5వ తారీఖు ప్రకటించాక ఒక భయాందోళనలు, దిక్కు తెలియని పరిస్థితి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మంత్రులు, సీనియర్ మంత్రి ధర్మాన ప్రసాదరావు గారు బహిరంగ చర్చకు సవాల్ విసురుతున్నా తెలుగుదేశం పార్టీ సిద్ధమా అని మాట్లాడారు. నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మంత్రుల్ని ఒక్కటే అడుగుతున్నా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీలను పూర్తిగా విస్మరించింది. బీసీల పేరు ఎత్తి మా పార్టీని ఆదరించండి, మాకు మద్దతు ఇవ్వండి అని అడిగే హక్కు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లేదు అని చెప్పి నేను తెలియజేస్తున్నా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గడిచిన 5 సంవత్సరాలుగా బీసీలంటే ఒక ఓటు బ్యాంకుగా చూసారే కానీ వాళ్ళ సంక్షేమం, అభివృద్ధిపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఎక్కడ కూడా చిత్తశుద్ధి లేదు అని చెప్పి తెలియజేస్తున్నాం. బీసీలను బానిసలుగా, బాధితులుగా మార్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. 5 ఏళ్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో ఒక్క మేలు జరిగిందని చెప్పే ధైర్యం మీకుందా అని అడుగుతున్నా. చేయంది చేసినట్లు, ఇవ్వంది ఇచ్చినట్లు భ్రమ కల్పించడంలో సిద్ధహస్తుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి.
5 సంవత్సరాల పాలనలో బీసీల అభివృద్ధి సంక్షేమం ఎక్కడ కనిపిస్తుందా అంటే సాక్షి పేపర్ ఫ్రంట్ పేజీలో మాత్రమే కనిపిస్తుంది. ఏ గ్రామంలో కనిపించదు. ఏ కులంలో మాకిది చేశారని చెప్పే పరిస్థితి లేదు. నేను ఈరోజు సవాల్ విసురుతున్న మంత్రులను ఒక్కటే అడుగుతున్నా. ఈరోజు ధర్మాన ప్రసాదరావు, ఆయన సోదరుడు ధర్మాన కృష్ణదాస్ గారు, మీరు 5 సంవత్సరాల పాలనలో తెలుగుదేశం పార్టీ శాంక్షన్ ఇచ్చిన అచ్చెం నాయుడు గారు మంత్రిగా శంకుస్థాపన చేసిన బీసీ భవన్ మీరు ఎందుకు నిర్మించలేకపోయారు? మీరు మంత్రులయ్యారు, మీరు ఉప ముఖ్యమంత్రులయ్యారు, కానీ బీసీ భవన్ ఆ జిల్లాలో ఎందుకు నిర్మించలేదు? విజయనగరం జిల్లా బొత్స సత్యనారాయణ గారు, ఆయన రాష్ట్రంలో సీనియర్ నాయకులు, కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తిరుగులేని శక్తి విజయనగరం జిల్లాలో ఎందుకు నిర్మించలేకపోయావా బొత్స? నీ జిల్లాలో బీసీ భవన్, వైజాగ్ ఈరోజు మంత్రి అమర్నాథ్, ముత్యాల నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రులు, మంత్రులు బీసీ భవన్ నిర్మించారా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని నిర్మించుకున్నారా కానీ బీసీ భవన్ నిర్మించగలిగారా? తూర్పుగోదావరి మాజీ మంత్రి బోస్ గారు ఈ రాష్ట్రంలోనే సీనియర్ నాయకులు, ఒక నిజాయితీ పరుడు, నిస్వార్థ రాజకీయ నాయకుడని పేరున్నటువంటి ఏ పార్టీ అయినా సుభాష్ చంద్రబోస్ గారు బీసీ భవన్ నిర్మించగలిగారా? వేణుగోపాల్ కృష్ణ చెప్పబోయే సమాధానం. కారుమూరి నాగేశ్వరరావు, ఏమైనా మీ జిల్లాలో బీసీ భవన్లు? ఈరోజు కృష్ణా జిల్లాలో మంత్రి రమేష్ గారు కానీ, మీరెక్కడైనా గుంటూరు జిల్లా మంత్రి రజనీ గారు కానీ, ఈ జిల్లాలో మొన్నటి వరకు మంత్రిగా ఉన్న అనిల్ కుమార్ యాదవ్, ఎక్కడైనా అనంతపూర్ జిల్లా 2 మంత్రులు మారారు, శంకర్ నారాయణ గారు ఈరోజు ఉన్నటువంటి మంత్రి కానీ, ఉషశ్రీ. కర్నూలు జిల్లా 5 సంవత్సరాల మంత్రిగా ఉండి నిన్ననే రిజైన్ చేశాడు. బీసీ జైహో బీసీ సభ వచ్చి పార్టీలో జాయిన్ అయ్యాడు. బీసీ మంత్రులకి రిపోర్ట్ చేసేది ముఖ్యమంత్రి కాదయ్యా, మేము సజ్జలకి గుమస్తాలమే, సజ్జలకి గుమస్తాలమే, ధనంజయ రెడ్డికి సెక్రటరీలమే తప్పితే మేము మంత్రులు కాదని మీ మంత్రి తెలియజేశాడు. సిగ్గు లేకుండా 5 సంవత్సరాలు ఒక్క జిల్లాలో బీసీ భవన్ నిర్మించలేని అసమర్థులు తెలుగుదేశం పార్టీ చిత్తశుద్ధి గురించి మాట్లాడుతున్నారు. దానికి నిదర్శనం ఈ జిల్లాలో బీసీ భవన్ ట్రంక్ రోడ్లో స్థలం ఇచ్చి నిధులిచ్చి శంకుస్థాపన చేస్తే మా శిలాఫలకాలు పగలగొట్టారు తప్పితే పక్కనున్నటువంటి మాజీ మేయర్ అబ్దుల్ అజీజ్, ఈనాడు రాష్ట్ర పార్టీ అధ్యక్షులుగా ఉన్న అచ్చెం నాయుడు గారు, మేమంతా శంకుస్థాపన చేసి పనులు ప్రారంభిస్తే మీరు చేసింది ఏందయ్యా అంటే అనిల్ కుమార్ యాదవ్ గారు మంత్రి కాగానే ఆ శిలాఫలకాలు పగలగొట్టాడు. మీరా తెలుగుదేశం పార్టీ గురించి మాట్లాడేది? తెలుగుదేశం పార్టీ పుట్టుకే బలహీన వర్గాల కోసం పుట్టింది. తెలుగుదేశం పార్టీ బీసీలకు ఏ పదవి ఇచ్చినా బీసీలకు గౌరవాన్ని తెచ్చిన పార్టీ. తెలుగుదేశం పార్టీ చెప్పుకునేదానికి 100 మంది లీడర్లు ఉన్నారు. ఈరోజు యనమల రామకృష్ణుడు, దేవేంద్ర గౌడ్, అచ్చెం నాయుడు గారు చెప్పుకుంటూ పోతే కొన్ని 100 మంది వాళ్ళు మంత్రులుగా చేశారు. బలహీన వర్గాలకు ఎంత అండగా ఉన్నారు. ఈరోజు మీరు తెలుగుదేశం పార్టీ గురించి మాట్లాడే ముందు ఒకటే అడుగుతున్నా, స్థానిక సంస్థల్లో ఈ దేశంలో రిజర్వేషన్లు తీసుకొచ్చిన పార్టీ ఎవరు? అన్న నందమూరి తారక రామారావు గారు, నారా చంద్రబాబు నాయుడు గారు. సర్పంచులు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, ఈరోజున్న ఎంపీటీసీలు, జడ్పీ చైర్మన్లు, ఇన్ని వేల మందిని బలహీన వర్గాలకు నాయకత్వం అందించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. నందమూరి తారక రామారావు గారు, చంద్రబాబు నాయుడు గారు మీరేం చేశారు?
34% ఉన్న రిజర్వేషన్లు 24% చేశారు. ఎంతమందికి బలహీన వర్గాలకు పదవులు కోల్పోయారు? 16,860 మంది సర్పంచులు, వార్డు మెంబర్లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, మున్సిపల్ చైర్మన్లు, జెడ్పీ చైర్మన్లు, ఎంపీపీలుగా 16,860 మంది బీసీలకు నాయకత్వం లేకుండా చేసిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. 56 కార్పొరేషన్లు పెట్టామంటున్నారు. 56 కార్పొరేషన్లతో ఒక్క రూపాయి ఆ కార్పొరేషన్ల ద్వారా ఖర్చు పెట్టారా? బీసీ కార్పొరేషన్ ఏమైపోయింది? పదవులు ఇచ్చారు, వాళ్ళు ఎవరికి చెప్పుకోవాలా? వాళ్ళు ఎవరితో మాట్లాడాలా? ఆ కులాలకు ఏమన్నా న్యాయం చేయగలిగారా? ఆ కులాలకు ఏమన్నా సహాయం చేయగలిగారా? ఆ కులాలను ఏమన్నా అభివృద్ధి చేయగలిగారా? 56 కార్పొరేషన్లు ఇస్తే ఒక్కరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పాలనలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఒక్కరోజైనా 56 మంది కార్పొరేషన్ చైర్మన్లను కలిసిన పరిస్థితుందా? ఫోటో ఎత్తుకున్న పరిస్థితుందా? కులాల పేరుతో కార్పొరేషన్లు ఇచ్చాం, మీ సావు మీరు చావండి అని చెప్పడం తప్పితే మీరు తెలుగుదేశం పార్టీ గురించి మాట్లాడుతున్నారు. ఈరోజు సంక్షేమం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చి బీసీలను అభివృద్ధి చేసింది తప్పితే గత ప్రభుత్వం గురించి మాట్లాడారు. మేము ఛాలెంజ్ చేస్తున్నాం. బీసీ కార్పొరేషన్ ద్వారా ఏం ఖర్చు పెట్టాం? అనేక శాఖల ద్వారా ఏం ఖర్చు పెట్టాం? 7 లక్షల కోట్ల తెలుగుదేశం పార్టీ బడ్జెట్లో 3 లక్షల కోట్లు సంక్షేమానికి ఖర్చు పెడితే 50% బడ్జెట్ బీసీలకు ఖర్చు పెట్టిన ఘనత తెలుగుదేశం పార్టీ. 1,52,000 కోట్లు తెలుగుదేశం పార్టీ బలహీన వర్గాల సంక్షేమానికి ఖర్చు పెట్టాం. మీరు చెప్పగలరా? బటన్ నొక్కుడు తప్పితే ఒక్క పథకం, ఆదరణతో పాటు 30 పథకాలు రద్దు చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. మీరు బలహీన వర్గాలకి ఒక్క పథకం మేము ఛాలెంజ్ చేస్తున్నాం. ఈరోజు మాది ఈ పథకం, తెలుగుదేశం పథకాలు ఇవన్నీ రద్దు చేశాం, వాటి స్థానంలో మేము ఈ పథకాలు తెచ్చామని చెప్పే ధైర్యం మీకుందా? వీవర్స్ గురించి మాట్లాడుతున్నారు. తెలుగుదేశం ప్రభుత్వంలో 3,500 కోట్లు చేనేతల సంక్షేమానికి ఖర్చు పెట్టాం. మీరెంత ఖర్చు పెట్టారు? 776 కోట్లు. నేతన్న నేస్తం అంట, జగన్ నేతన్న నేస్తం. ఎవరికి ఇచ్చారు మీరు జగన్ నేతన్న నేస్తం? 3 లక్షల మంది చేనేత కార్మికులు ఉంటే ఒక 80,000 మంది సొంత మగ్గాలు ఉండాలంట. దాంట్లో వర్కర్లు ఏమైపోవాలా? వారి బతుకులేందని ఆలోచించారా? తెలుగుదేశ ప్రభుత్వం అధికారంలో ఉంటే వాళ్ళ షెడ్లకు వస్తున్న ఎలక్ట్రిసిటీ బిల్ ఎంత? 1000 రూపాయలు కూడా వచ్చేది లేదు. ఈనాడు మీ ట్రూ అప్ ఛార్జీలు, మీ పెంచిన ధరలు 2,500 రూపాయలు ఈరోజు నేతన్న ఎలక్ట్రిసిటీ బిల్ కట్టుకోవాల్సి వస్తుంది. 4 మగ్గాలు ఉన్న షెడ్డుకు కూడా 1000 రూపాయలు దాటలా తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో. ఈరోజు ఎందుకు ఆ దుస్థితి? నూలు ఏమైపోయింది? సబ్సిడీ నూలు. జిఎస్టీ గురించి పట్టించుకున్నాడు ఉన్నారా? వాళ్ళ వర్క్ షెడ్ల గురించి మాట్లాడిన పరిస్థితి ఉందా? చేనేత కార్మికులకు మేము ఇది చేశాం అని చెప్పగలిగిన పరిస్థితి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ఉందా అని నేను అడుగుతున్నా. ఈరోజు ఫిషర్మెన్ 217 జీవోతో 20 లక్షల మంది కార్మికులు ఈదిన పడ్డారు. ఏ ఒక్క మత్స్యకార కార్మికుడు గ్రామంలో అభివృద్ధి చేసిన పరిస్థితి ఉందా అని అడుగుతున్నా. ఏ గ్రామాన్నైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి చేసిందా అని చెప్పుకునే
ధైర్యం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలకు ఉందని అడుగుతున్నా. ఈరోజు బీసీ విద్యార్థులకు విదేశీ విద్య, స్టడీ సర్కిల్స్, స్కిల్ డెవలప్మెంట్ ఏమైనాయి? స్టడీ సర్కిల్స్ ఎక్కడైనా ఉన్నాయా? విదేశీ విద్య ఏడన్నా ఉందా? స్కిల్ డెవలప్మెంట్ ఏమైపోయింది మా కులాలకి? 34,000 కోట్లు సబ్ ప్లాన్ నిధులు ఏమైనాయో చెప్పగలరా అని మంత్రులను అడుగుతున్నా. ఏమి చేశామని చెప్పుకోలేక తెలుగుదేశాన్ని తిట్టడం తప్పితే, మేమిది చేశాం, మేము చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశ ప్రభుత్వం పథకాలన్నీ మేము ఈ రద్దు చేశాం, వాటి స్థానంలో కొత్త పథకాలు ఈ తెచ్చామని చెప్పి చెప్పుకునే పరిస్థితి మీకుందా అని అడుగుతున్నాం. ఈరోజు నాయి బ్రాహ్మణులు, దర్జీలు ఏం చెప్పారు, మీరేం చేస్తున్నారు? వారి పరిస్థితులేంటి? కులాలను ఆదుకుంటామని చెప్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం సొంతంగా ఉండాలంట, అందరికీ సొంత బిల్డింగ్లు ఉంటాయా? వాళ్ళు ఎవరి దగ్గర పనిచేస్తే వాళ్ళు దర్జీలు గారా? వాళ్ళు నాయి బ్రాహ్మణులు కాకుండా పోతారా? ఇదే పరిస్థితి ఈరోజు ఆటో వర్కర్లు. సొంత ఆటో బాడుగకు, ఓనర్ వేరేవాడైతే ఈయనకేం రాదంట. మీరు బీసీలను మోసం చేసి మా గురించి మాట్లాడుతున్నారు. నేను ఒక్కటే అడుగుతున్నా, 34% రిజర్వేషన్లు 24% అయిన దానికి ఒకే ఒక్క నిదర్శనం నెల్లూరు జిల్లా పరిస్థితి మాట్లాడుకుందాం. నెల్లూరు జిల్లాలో ఉన్న పరిస్థితి మాట్లాడుకుందాం. 931 పంచాయతీల్లో 2014లో 251 బీసీ సర్పంచ్లు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక ఎంతమందికి అయ్యా బీసీ సర్పంచ్లు అంటే 107. 231 నుంచి 107 మందికి సర్పంచ్లు తగ్గిపోయారు. ఎవరు చేశారు ఇది? జగన్మోహన్ రెడ్డి గారు కాదా? ఎంపీటీసీలు 166 ఉంటే 60 మందికి తగ్గినాయి. 106 మంది ఎవరు ఎత్తుకోబోయారయ్యా? అసలు బీసీ రిజర్వేషనే లేకుండా పోయింది గూడూరు నియోజకవర్గంలో. ఒక్క ఎంపీటీసీ లేడు ఆ నియోజకవర్గంలో బీసీ రిజర్వేషన్. 46 మండలాల్లో 9 మండలాల్లో ఒక్క బీసీ సర్పంచ్ రిజర్వేషన్ రాలా. 46 మండలాలుంటే 9 మండలాల్లో ఒక్క సర్పంచ్ స్థానం. 9 మండలాలు అంటే దాదాపు 20% మండలాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎవరికి కావాలో వాళ్ళకి చేసేసుకుంది. 9 మండలాలు, ఒక్క బీసీ సర్పంచ్ లేడు. 2014లో జడ్పీటీసీ బీసీలు ఎంతమంది అయ్యా రిజర్వేషన్ అంటే 13. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఎంతమందికి ఇచ్చాడయ్యా రిజర్వేషన్ అంటే 6 మందికి. 7 జడ్పీటీసీ స్థానాలు ఏమైపోయినాయి? ఎంపీపీలు 13 మంది 2014లో, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాక 6. 7 జడ్పీటీసీలు వెళ్ళిపోయినాయి, 7 ఎంపీపీలు వెళ్ళిపోయినాయి. 106 సర్పంచులు కోల్పోయాం. ఇవి కాదని చెప్పగలరా మీరని అడుగుతున్నా. ఇవన్నీ కొన్నే. ఇలా చెప్పుకుంటూ పోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దారుణాలు, అరాచకాలు మీకేం కావాలో అవి చేసుకున్నారు. ఇచ్చారు, ఒక నెంబర్ పెట్టారు, మేము బలహీన వర్గాలకి కార్పొరేషన్లు ఇచ్చాం. ఏం కార్పొరేషన్లు ఇచ్చారయ్యా? ఏపీఐఎస్ ఎవరికి ఇచ్చారు? టీటీడీ ఎవరికి ఇచ్చారు? ఆర్టీసీ ఎవరికి ఇచ్చారు?
మైనింగ్ కార్పొరేషన్ ఎవరికి ఇచ్చారు? ఒక్కటైనా తెలుగుదేశ ప్రభుత్వంలో ఇవన్నీ ఎవరికి ఇచ్చారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఎవరికి ఇచ్చారు? అనామక కార్పొరేషన్లు పదవులు మాకిచ్చి కార్పొరేషన్లన్నీ మీరు తీసుకొని ఆ పదవులు తీసుకున్న వాళ్ళకు కూడా పదవులు నేమ్ బోర్డులు మాయి, పెత్తనం మీ వర్గానిది. మీరా తెలుగుదేశం పార్టీ గురించి మాట్లాడేది? రాజ్యసభలు ఇచ్చారంట. పాపం మోపిదేవి వెంకటరమణ గారికి రాజ్యసభ ఇచ్చారు. మొత్తం ఫిషర్మెన్ వర్గం అంతా ఆయన కోసం ధర్నా చేస్తుంది. ఆయన గౌరవిస్తే వాళ్ళు పోయి ఎందుకు ఆడ ధర్నాలు చేస్తారు? ఈ జిల్లాలో మస్తాన్ రావు గారికి, అనిల్ కుమార్ గారికి మంత్రి ఇచ్చాం, మస్తాన్ రావు గారికి రాజ్యసభ ఇచ్చాం. ఆయన రాజ్యసభ ఎవరికి ఉపయోగపడుతుందో మీకే తెలుసు నాకంటే బాగా. ఈ జిల్లాలో బలహీన వర్గాలకు ఏమాత్రం ఉపయోగపడుతుందో. ఆర్ కృష్ణయ్య గారు దేనికి ఆంధ్రప్రదేశ్లో బీసీలకి ఏం ఉపయోగం వచ్చింది ఇటు వల్ల? వాళ్ళు ఏమన్నా ఒక పని చేయగలుగుతున్నారా? వాళ్ళు ఏమైనా ఈ ప్రభుత్వంలో పోయి మాట్లాడి ఏమన్నా చేసే పరిస్థితి ఉందా మన వర్గాలకు? పదే నేను అందుకే అడుగుతున్నా మంత్రులందరినీ. ఉప ముఖ్యమంత్రులు, మంత్రులు, రాజ్యసభ సభ్యులు, ఈ పార్టీలో గెలిచిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, శాసన మండలి సభ్యులు జిల్లాకో బీసీ భవన్ కట్టించుకోలేని దుస్థితిలో ఉన్న మీరు మళ్ళీ ఏ ముఖం పెట్టుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వమని అడుగుతున్నారో నాకు అర్థం కావట్లేదు. మీకెందుకు బహిరంగ చర్చ? మీ అసమర్థత, 5 సంవత్సరాల మీ పాలన, మీ అరాచకాలు, మీకు దిక్కులేని పరిస్థితి ఆ ప్రభుత్వంలో. మీరు మళ్ళీ తెలుగుదేశం పార్టీని బహిరంగ చర్చకు పిలిచే ముందు వీటికి సమాధానం చెప్పమని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మంత్రులకి బహిరంగ చర్చ అవసరంలే. పోయి జగన్మోహన్ రెడ్డి కాళ్ళు పట్టుకుంటారో చేతులు పట్టుకుంటారో. ఇప్పుడైనా బలహీన వర్గాలకి మీరు చేసిన తప్పులు ఒప్పుకోండి అని చెప్పి తెలియజేస్తున్నారు.